సహోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఈ లోకంలో ఆనందం ఎక్కడ దొరికిద్దని చాలామంది పరిగెడతా ఉన్నారు. సినిమా హాల్కి వెళ్తే అక్కడ ఆనందం దొరికిద్దని, ఏమండి పార్కుకి వెళ్తే అక్కడ సంతోషం దొరికిద్దని, అక్కడ ఆనందించవచ్చని చాలామంది పరిగెడుతూ ఉన్నారు. ఆనందం కోసం, ఆనందించటం కోసము. సర్కస్కి వెళ్తే అక్కడ చూస్తే అక్కడ ఆనందం పొందొచ్చని, అక్కడ ఉన్నంతసేపు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఆనందాన్ని మర్చిపోము అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ ఆనందం మాత్రము కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. ఒక సినిమాకి వెళ్తే అక్కడ ఎంతసేపు ఉంటుంది ఆనందము? 3 గంటలు మాత్రమే. కానీ ప్రభు చెబుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తారు. ఎప్పటికీ అది 2 గంటల 3 గంటల అని కాదు, శాశ్వతంగా ఉంటుంది ఈ ఆనందం. ఈ సహోదరులారా, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి? ఏమండి, ఎందుకు ఆనందించాలి? ఒక సినిమాకి వెళ్ళినప్పుడు అందులో ఒక జోక్ వేస్తే ఆనందపడతారు కదా. ఒక కామెడీ షో చూస్తే ఒక కామెడీ జోక్ వేస్తే ఆనందపడతారు కదా. అదేవిధంగా ఆనందపడండి అంటున్నాడు దేవుడు. ఎందుకు ఆనందపడమంటున్నాడు దేవుడు మనల్ని? ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషించండి, ఆనందించండి. మనల్ని రక్షించినందుకు ఆనందపడాలి. పాపినైన మనల్ని రక్షించిన దేవుడు కాబట్టి అందుకు ఆనందపడాలి. నువ్వు నరకానికి పోకుండా, నరకాగ్నిలో పడి కాలిపోకుండా ఉండటం కోసం నిన్ను రక్షించాడు కదా, అందుకోసం ఆనందపడాలి. ఈ రోజుల్లో ఎందుకోసం ఆనందపడాలో, ఎందుకోసము దుఃఖపడాలో తెలియట్లేదు జనాలకి. మొన్నటి దినాన ఒక పెళ్ళికి వెళ్ళిన, ఆ పెళ్ళిలో అందరూ కుంకాలు పూసుకొని ఒకటే ఎగురుడు, ఒక కింద పడ్డొల్లట. ఏ ఆనందం రా నాయన, ఈ ఆనందం అనిపించింది. ఏమండి, డీజే సాంగులు పెట్టుకొని పాటలు పాడుకుంటూ పోతుంటే వీళ్ళేమో కుంకాలు చల్లుకుంటూ ఎగురుకుంటూ బజారు మీద పిచ్చిగా ఎగురుకుంటూ పోతున్నారు. ఇదేం ఆనందం రా అంటే, ఈ ఆనందం ఎంతసేపు ఉంటుందంట? ఆ ఊరేగింపు ఉన్నంతసేపు ఉంటుంది తప్ప. పైగా మనం ఏం రాస్తాం? వివాహం అన్ని విషయంలో ఘనమైందని రాస్తాం. ఈ ఘనమైన కార్యక్రమంలో ఈ నీచమైన పనులు చేస్తాం, డాన్స్ చేయటం. ఇది నీచం కాదా? చూసేవాళ్ళు ఏంటంటే పిచ్చి పిచ్చిగా వేస్తున్నారని అనుకుంటారు తప్ప మంచిగా ఉన్నారు అనిపిస్తుందా? ఈ ఘనమైన పెళ్లిగా ఎంచుకున్నాడు దేవుడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయంలో నువ్వు ఇల్లు కట్టినా లేదు, మేడ కట్టినా, మెద్దలు కట్టినా లేదు, కానీ ఘనమైనది ఏంటంటే వివాహమే. వివాహము ఒక వ్యక్తి తప్పిపోకుండా, ఒక వ్యక్తి మరలా పాపం చేయకుండా, ఒక వ్యక్తి లోకంలో పడిపోకుండా ఉండటం కోసము ఏమండి నీకు అంటూ ఒక సొంత భార్యను ఇచ్చాడు. నీ సొంత భార్యతో నువ్వు కలిసి కాపురం చేసుకోవాలి అని. ఇక చెడు చెరుగులు తిరగకుండా, అవకాశం లేకుండా చేయుట కోసం దేవుడు ఒక మంచి ఆలోచనతో ఇచ్చాడు. అందుకని దేవుడి దృష్టిలో ఇది ఘనమైనది. మనకేమో ఇది ఆనందం. పెళ్ళి అనే అంశము దేవుడి దృష్టిలో ఘనమైనది, మనుషుల దృష్టిలో ఏమవుతుంది? అది ఆనందకరమైన విషయం. అందుకని ఈ ఆనందకరమైన విషయంలో డాన్సు ఏమండి, ఒకప్పుడు పెళ్ళికి వచ్చిన బంధువులు డ్యాన్సులు వేసేవారు. తర్వాత అది చూసి పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు డ్యాన్స్ చేస్తున్నారంటే పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంది. ఎవరు వేస్తున్నారు? పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? పెళ్లి కొడుకు అత్త. ఎవరు? పెళ్లి కొడుకు అత్త డ్యాన్స్ చేస్తుంది. ఇంకొంచెం పోతే పెళ్లి కొడుకు మామగారు డ్యాన్స్ చేస్తాడు, పెళ్లి కొడుకు తండ్రి,
పెళ్ళికొడుకు అమ్మ వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. ఎందుకు? వీళ్ళ దృష్టిలో వివాహం అనేది ఆనందకరమైన విషయం, ఘనమైనది కాదు. దేవుని దృష్టిలో ఘనమైనది. ఎందుకు ఘనమైనదంటే, ఒక కుమారుడు చెడు చెల్లు తిరుగుతుంటే కొంతమంది అంటారు, ఏమని? పెళ్ళని చేయండి అమ్మాయి మారుతాడు. ఏమంటారు? పెళ్ళని చేస్తే మారుతాడేమో, అందుకనే వివాహం చేస్తారు చాలామంది. మారితే మంచోడు, అందుకే అది ఘనమైనది అయింది. ఏమండి, ఒక వ్యక్తి పెళ్లి కంటే ముందు ఉన్న ప్రవర్తన కంటే పెళ్లి తర్వాత ప్రవర్తన మంచిగా ఉందనుకో, ఆ వివాహము ఎంతో ఘనమైనదే దేవుని దృష్టిలో. కానీ అంతకంటే చెడిపోయి తిరుగులు తిరిగితే అది ఘనంగా ఉంచబడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాగుండాలంట? ఆనందపడాలి, ఎల్లప్పుడూ ఆనందపడాలి. ఏమండి, జోకు వచ్చినప్పుడే ఆనందపడాలా? బాధ వచ్చినప్పుడు కూడా ఆనందపడాలి. అందుకే క్రైస్తవులైన మనల్ని దేవుడు అంటున్నాడు, ఆనందపడండి, సంతోషించండి. బాధ వచ్చినా సంతోషపడాలి, దుఃఖం వచ్చినా సంతోషపడాలి, నీ పక్క వారు పొడిచినా సంతోషించాలి. సంతోషిస్తాం మనం. ఏమండి, మనం ఎదుటివాడు పక్కటి కద్దిసుకొని పొడితే మనం సంతోషపడతామా? పొడిచేవరా అంటాం తప్ప, పొడిచిన వ్యక్తిని ఏమంటాం? తిట్టుకుంటాం తప్ప, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా నన్ను పొడిచినవా అంటమా? మరి ఆనాడు ఏమండి, రాళ్ళతో కొట్టి చంపుతుంటే వీరికి ఏం తెలియదు, ప్రభువా వీరిని క్షమించు అన్నాడు. ఆ మనసు చూసారా? ప్రభు అలాంటి మనసు మనకు కూడా దయచేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ఆనందపడాలి, ఆనందించాలి. బాధ వచ్చినా ఆనందపడాలి, సంతోషం వచ్చినా బాధపడాలి. నీ సంఘానికి 2 వచ్చినా 3 వచ్చినా ఆనందపడటమే. ఎందుకు? ఒక వ్యక్తి కోసము, ఏమండి, ఒక వ్యక్తి కోసమే బైబిల్ గ్రంథం చదువుతుంటే అర్థం కాకపోతే నీకు చదివింది అర్థమవుతుందా అని వెళ్ళాడండి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి. ఎవరు? ఫిలిప్ గారేనా? యేసుక్రీస్తు గురించి చదువుతున్నాడు. ఆ చదువుతున్న గ్రంథం అర్థం కాకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎందుకు? ఒక వ్యక్తే కానీ వదిలిపెట్టాడా? ఒక కుటుంబము దర్శించడానికి ఆయన వెళ్ళాడు, పౌలు గారే కదా. మరి ఒక కుటుంబం కానీ వదిలిపెట్టాడా? వదిలిపెట్టడా? ఒక్కరైనా నశించిపోతే ఇష్టం లేదు ప్రభువుకి. మనం ఒక్కరు వచ్చినా సంతోషపడాలి, 1000 మంది వచ్చినా సంతోషించబడాలి. మనం ఎప్పుడూ ఆనందపడాలి. ప్రభు కోరుకుంటుంది ఇదే. మన తల్లిదండ్రులు మనం ఏడుస్తూ ఉంటే సంతోషపడతారా? మన ప్రభువు మన తండ్రి ఎప్పుడు నా కుమారుడు ఏడవాలి అనుకుంటాడా? ఎప్పుడు సంతోషంగా ఉంటే బాగుండు కదా. మన తల్లిదండ్రులుగా మన కుమారుల నుంచి ఏమాశిస్తాం? నా కుమారుడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నా కుమారులు ఎప్పుడు ఆనందపడాలి, ఎప్పుడు సంతోషపడాలి. కొంతమంది బాధ వచ్చినా సంతోషించమని ఆ ముఖంలో సంతోషమే ఉంటుంది. కొంతమంది చూసి అంటారు, అరే వీడికి ఇన్ని కష్టాలు వచ్చినా ఆ ముఖంలో ఏం తగ్గలేదు, ఆనందం, ఆ చిరునవ్వు అసలుకి జరగలేదురా, ఆశ్చర్యపోతారు. కొంతమంది అంటారు, వాడి ముఖమే అంతరా, ఎన్ని బాధలు వచ్చినా కానీ వాడి ముఖం మార్పు తీరు మారదు. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వాడికి కూడా ఆ ముఖంలో చిరునవ్వు అనేది మారదు, సంతోషపడతాడు బాధ వస్తే. ఎందుకు? ఇంకా నా దేవుడి దగ్గరికి నేను చేరువవుతాను, దగ్గరకు అవుతాను. బాధలు వచ్చినప్పుడే మనకి దగ్గర అవుతాం. మనం శ్రమ వచ్చినప్పుడే మనం దగ్గరకు అవుతాం. శ్రమ వచ్చినప్పుడే తండ్రి తండ్రి అంటాం తప్ప అన్నీ బాగుంటుంటే తండ్రి అని అంటామా మనం? అస్సలు గుర్తు పెట్టుకోం.
కాబట్టి బాధల్లో కూడా మనం ఏముండాలి? సంతోషపడాలి, ఆనందపడాలి. ఎందుకు? ఆయన కృప మనకి తోడుగా ఉంది. ఏమంటే పౌలు గారికి ఒక ముళ్ళుంటే నీ కృప నాకు చాలు అన్నాడు. ఇంకా చాలు. ఆయన మనతో ఉంటాడు, అందుకు సంతోషపడాలి. బాధల్లో కూడా మనతో ఉంటాడు, అందుకు సంతోషపడాలి. బాధ రాగానే కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రభువు నాకు లేడు తోడు, ప్రభువు నుంచి దూరం అయ్యాడు, ప్రభువు నాకు ఇంకా లేడు, కష్టాలు అందుకే వచ్చినాయి. నా ఇంట్లో కష్టాలు రావడానికి కారణం ఏంటి? ప్రభువు లేడు, అందుకనే మీ కష్టాలు, ఈ బాధలు అని ఏడుస్తూ ఉంటున్నారు. ఈ కష్టాలు వచ్చినా సరే నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండు. నీ పక్కన ఆయన ఉన్నాడు గొప్ప కార్యాలు చేయడానికి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ బాధల్లో కూడా సమీపముగా ఉన్నాడు, నీ కష్టాల్లో కూడా సమీపముగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నానేమో ఇక బాధ వచ్చినా నా సమీపముగా లేడు అని, ఈ కష్టాలు వచ్చినాయి నాకు సమీపముగా లేడు అని. ఆయన సమీపముగానే ఉన్నాడు, ఆయన దగ్గరికి నీవే రావాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ఆనందపడాలి. మరి ముఖ్యంగా వాక్యము చెబుతుంది, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతపడకూడదు. అంటే ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఇక చింతపడాల్సిన అవసరం దేని గురించి? ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్. మనల్ని ఎవరో బంధించారు, బాధించారు, ఒక ఫిర్యాదు చేయడానికి మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం కదా, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన చూసుకుంటారని ధైర్యం ఉంటుంది కదా. పోలీస్ కేసు కాడికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఇక పోలీసులు చూసుకుంటారు, నాకు ఏ బాధ లేదు అని సంతోషంగా ఉంటాం కదా. అలాగనే ఒక ప్రార్థన రిక్వెస్ట్, ప్రతి దానికి ఏమండి చింతపడకూడదు. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత, ప్రతి విషయం సంతోషం వచ్చినా ఒక విజ్ఞాపన చేయి, దేవుడికి సంతోషం కలిగి. నీవు దేవా నాకు ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చావు, ఈ గొప్ప కార్యాన్ని ఇచ్చామని కృతజ్ఞత స్తోత్రాలు చేయి. ఒక ఎన్నపం తెలియజేయి. బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఒక ఎన్నపం తెలియజేయి. అప్పుడు నీకు ఎలా ఉంటుందంటే సమాధానం, నా దేవుడికి నేను విన్నపించుకున్నాను, ఇక నాకు దిగులు ఉండదు, బాధ ఉండదు. ఎందుకు? ఆయన సమాధానమును ఇచ్చు దేవుడు. ఇక ఏ విషయంలో నేను బాధపడను, చింతపడను. ఏమండి, ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఏ ఊరి దగ్గర న్యాయం జరగదు, ఈ వ్యక్తి దగ్గరకు పోతే న్యాయం జరిగిద్ది అన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళావనుకో, ఇక నీకు ఎలాగుంటుంది? ఆ వ్యక్తి నీకు అభయం ఇచ్చింది అనుకో, నీకు ఎలా ఉంటుంది? ఎంత సంతోషం అంటే, అన్నకాడికి పోయినా నాకు కార్యం జరిగిద్దని వచ్చి చెప్పుకుంటావు, సంతోషపడతావు హృదయంలో. ఈ దిగులంతా పోయింది కదా. అప్పటిదాకా నీ బలం ఎలా ఉంటుందంటే, ఎలాగబ్బా ఎలాగ బాధపడుతుంటావు. ఆ వ్యక్తి దగ్గర పోయిన తర్వాత ఆ వ్యక్తి అభయం ఇస్తాడు, నీకేం పర్లేదు నేను ఉన్నా అన్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే ఇంకా ధైర్యం వస్తుంది. అలాగనే ప్రభువు చెబుతున్నాడు, నీవు ఎవరి దగ్గరకు వచ్చావు? ప్రభువు దగ్గరకు వచ్చావు. ఆ ప్రభువు నీకు అభయం హస్తం ఇస్తున్నాడు. ఇక బాధపడద్దు, చింతపడద్దు. ఒక రిక్వెస్ట్ నాకు ఇచ్చేసాయి, నాకు రిక్వెస్ట్ ఇచ్చేసి అంటారు చూసిన, గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపో. ఏమని? గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోగా యుద్ధము యెహోవా. ఆయన చూసుకుంటారు ప్రతి దానికి, ప్రతి దానిలో ఆయన చూసుకుంటాడు. ప్రతిదీ ఆయన లెక్క, ఆయనకి లెక్క చూస్తాడు. ప్రతి వాడికి వాడి క్రియల చొప్పున జీతము ఇచ్చు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరేం అవసరంలా, మీకు ఎన్ని పూట కొలిసినా, బంధించినా, లేకపోతే ఏది చేసినా కానీ ఏం అవసరంలా, ఒక ప్రభువుకి ఒక రిక్వెస్ట్ చేయండి. ప్రభువా
నీవే దిక్కు, నీవే శరణము అని ఒక రిక్వెస్ట్. ఆ రిక్వెస్టే తీసుకున్న దేవుడు మౌనముగా ఉంటాడా? నీకు సమాధానం ఇచ్చుదా? దేని గురించి బాధపడుతున్నావేమో, దేని గురించి దుఃఖపడుతున్నావేమో, దేని గురించి నువ్వు ఈ బాధ వచ్చిందని, ఈ శ్రమ వచ్చిందని ఆనందపడకుండా ఉంటున్నావేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి, బాధలోను సంతోషంలోను ప్రతి దానిలోనూ ఆనందించండి. ఒక శుభకార్యం జరిగితేనే ఆనందపడాలా? ఒక శుభకార్యం జరిగితేనే ఆనందపడుతున్నాను తప్ప, ఒక జోకు వింటేనే ఆనందపడుతున్నాను తప్ప, కానీ ప్రతి దానిలోనూ సంతోషపడాలి. దేనిలో సంతోషపడే? ప్రభువునందు సంతోషపడాలి. అన్నీ బాగున్నప్పుడైనా ప్రభువా ప్రభువా అని పాటలు పాడేదే, దేవునికి మహిమ కలిగేది అని అరిసేది. ఆయన నామ నిమిత్తము నిన్ను హింసించినప్పుడు, ఆయన నామ నిమిత్తం నిన్ను వెలివేసినప్పుడు సంతోషించండి, మీ ఫలము అధికమవుతుంది పరలోకంలో. హల్లెలూయా. మీరు ఇంకా ఎందుకు సంతోషపడాలి? మీ ఫలము అక్కడ అధికమవుతుంది. ఇక్కడ 100 ఉంటే అక్కడ 200 అవుతుంది, అధికమవుతుంది. అంటే డబ్బు విషయంలో కాదు, మీ పరలోకం సంబంధించిన ఆత్మీయమైన విషయంలో నువ్వు ఆనందపడాలి. ఇంకా అసలు శ్రమ వచ్చిందంటే ఆనందపడాలి. ఇంకా నిన్ను ఎదుటివారు బంధిస్తున్నారంటే ఆనందపడాలి, సంతోషించాలి. అక్కడ ఎక్కువ అవుతుంది. నా ప్రభువులో నేను ఉండాను కాబట్టి, ఆయన దృష్టిలో నేను ఉన్నాను కాబట్టి అక్కడ అధికమవుతుంది కాబట్టి అని సంతోషించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలో నువ్వు చింతపడకూడదు. మన చింత యావత్తు ఆయన మీద మోపగలిగితే మన చింతలన్నీ తీసే దేవుడు. కాబట్టి ఒక భక్తుడు ఒక పాట రాశాడేమని, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాక, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాక, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడండి మనకి. నీ విన్నపాలు ఏమున్నాయో ఆ విన్నపాలు నాకు తెలియజేయమన్నాడు. ఎవరన్నా అడుగుతారా? అరే నీకు ఏం కష్టం వచ్చిందిరా, ఏ బాధ వచ్చిందిరా, నాకు తెలియజేయరా అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎక్కడ వాడు కష్టాలు వచ్చి నాకు చెబుతుడు, యాడ నాకు చేయి బదులు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది, వాడు కష్టంలోంచి తీయటానికి ఎక్కడ ఖర్చు అయిపోద్దని మనల్ని అసలు పలకరియరు. పలకరిస్తే ఎక్కడ ఖర్చు అయిపోద్దు అని, ఖర్చుకి ఎంతో కొట్టి ఇవ్వాల్సి వచ్చిద్దు అని. కానీ అంటున్నాడు ప్రభు, మన చింత యావత్తు ఆయన మీద వేసేయాలి.
మన చింతలంతా ఎదుటి వారికి చెప్పుకుంటే ఆ చింతలు విన్నోళ్ళు డబ్బు ఇవ్వాల్సి వచ్చిద్దేమో అనుకుంటాం. ఏమండి? కానీ మన ప్రభుకి విజ్ఞాపం చేస్తే చాలు, ఏం ఆశించడండి మన నుంచి, ఏం ఆశించడు. మనకు వెతికి ఏమన్నా చెప్తే మన నుంచి ఏమన్నా ఆశిస్తారేమో, ఆ కష్టం తీసేస్తే. కానీ మన ప్రభువు ఏమీ ఆశించడు. ఆయన ఆశించేది ఏంటంటే మనం మంచిగా యథార్థతంగా నడవటమే ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎల్లప్పుడూ సంతోషించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఈ ప్రభువునందు ఆనందిస్తే ఇది ఆనందం అనేది శాశ్వత కాలం ఉంటుందండి. ఎందుకంటే మనకు ప్రభువు సమీపముగా ఉన్నాడు. చింతపడకూడదు. ఎందుకు చింతపడకూడదంటే ప్రతి విషయంలో మన ప్రార్థన విజ్ఞాపం చేత మనము దేవుడికి చెప్తున్నాం, ప్రతి విషయం చెప్తున్నాం. ప్రభువా, నాకు దీనిలో ఈ బాధ వచ్చింది, ప్రభువా ఇందుకు సంతోషం వచ్చింది, ప్రభువా దీనికి ఇలా జరిగింది అని మనం ప్రార్థన ద్వారా ఆయన చెప్పుకుంటున్నాం. కాబట్టి మనము ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం ఆయనకు చెప్తున్నాం కాబట్టి బాధపడవలసిన అవసరం లేదు. ఏమంటే తప్పు చేసినా చెప్తున్నాం, పొరపాట్లు చేసినా చెప్తున్నాం, ఇక భయం ఉంటుందా మనకి? తప్పు చేసినప్పుడు ఆయనకు చెప్పకపోతే, పొరపాటు చేశాను ప్రభువా, తెలియక చేశాను ప్రభువా అని చెప్పకపోతే నీకు భయం ఉంటుంది. ఆయన సన్నిధానికి వచ్చి మోకాల దండేసి ప్రార్థన చేయాలంటేనే భయం ఉంటుంది. కానీ ప్రతి విషయం ఆయనకు చెబుతుంటే నీకు ఎలా ఉంటుంది అంటే ధైర్యం వస్తుంది. నా ప్రభువుకు నేను చెప్పుకున్నాను, నా బాధ తొలగిపోయింది, ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకున్నా పోలేదు, కానీ నా ప్రభువుకు చెప్పుకున్నాను, ప్రార్థన ద్వారా నా భారము తొలగిపోయింది. నీకు ఒక భారం ఉంది, ఒక కష్టం ఉంది, ఆ కష్టము ఎవరు తీసివేసిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారనుకో, బా ఈ బాధని తీసేసినావు అని ఎంత ఫీల్గా ఉంటుందంటే గుండె బరువు కూడా తీరిపోయినట్టు ఉంటుంది కదా. అలాగే నీ భారం తొలగించేవాడు ఆయన. ఎలాంటి భారమైనా సరే, ఎంత కష్టమైన భారమైనా సరే ఆయన తీసివేస్తాడు. అది తీసివేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, దావీదు వలె నాట్యం చేస్తావు. హల్లెలూయా. దావీదు ఎంత నాట్యం చేస్తుంటే మామగారు చంపేద్దామని ఇసిరేసినా సరే, ఏమండి ఆ ఆనందంలో చావు అనేది దగ్గరికి రాలా. ఆ చావు నుంచి తప్పించబడ్డాడు. ప్రభువునందు ఆనందపడితే ఇలాగుంటుందండి. ఏమండి చంపాలని చూసినా సరే నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. దావీదు గారు నాట్యం చేస్తున్నారు, ఆనందంలో సంతోషంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేని ఆయన వేసేద్దాం అనుకున్నాడు. వేసేద్దామని తీసుకుని టేస్తే అది తగల్ల. ఆయన ఆనందంలో ప్రభువు తప్పించాడు. నువ్వు ఆనందపడు, సంతోషపడు. ప్రతి విషయంలో, ప్రతి ఆపద ఆయన తప్పిస్తాడు. దావీదును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన అందు ఆనందించు, ఆయనకి విజ్ఞాపన చేయి, ప్రతి విషయము ఆయనకు చెప్పు. మనకు సమాధానము ఇచ్చువాడు, నిన్ను ఆపద నుంచి విడిపించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, విన్న వాక్యాన్ని బట్టి అందరూ లేచి కానుక వేసుకొని తర్వాత బల్లారాధన చేసుకుందాం. సరే, కానుకలు వేసుకొని చిన్న పాట పాడుకుందాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వేడుకోవయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వేడుకోవయ్యా. నీవే కానే బ్రతుకనయ్యా, నీవే కానే బ్రతుకనయ్యా. I
ఆయనను మనం నమ్ముకున్నాం కాబట్టి మన నాయన విడువని దేవుడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు, నువ్వు ఆశ్రయించావు. నువ్వే నా బండ కోట, నువ్వే నాకు ఆధారమని ఆశ్రయించావు. ఈ బాధల్లో నుంచి తొలగించేవాడు నీవేనని, ఈ కష్టాల నుంచి తొలగించేవాడు నీవేనని నువ్వు ఆశ్రయించావు. ఇక దిగులు పడకు. పలానా వ్యక్తి దగ్గరికి పోతేనే న్యాయం జరిగింది, పలానా వ్యక్తి జరిగితేనే నాకు సంతోషంగా ఉంటుంది అని ఆనందపడగలుగుతావు. ఆ వ్యక్తి దగ్గరకు వస్తేనే న్యాయము అని నువ్వు ఎంతగా కుమిలిపోయావో, నా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు నీకు న్యాయము కంపల్సరీ జరిగింది. ఇక నువ్వు బాధపడద్దు, దిగులు పడద్దు, సంతోషంగా ఉండు. ఎందుకంటే ఆయన నీ విజ్ఞాపన విన్నాడు, నీకు సమాధానము ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ విజ్ఞాపన ఏమి ఉన్నాయో, నీ కష్టాలు ఏమున్నాయో, నీ బాధలు ఏమున్నాయో వాటన్నిటినీ నా ప్రభువు తీర్చునుగాక. ఆమేన్. నా ప్రభువు వాటన్నిటిని తీసివేసి నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చునుగాక. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభువునందు ఆనందించు. దావీదును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. శ్రమలలో ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లేడనుకుంటున్నావు, ఆయన సమీపముగానే ఉన్నాడు. నీకు సమాధానము ఇచ్చుటకు. ఇటు కృప మీ అందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరి నాయన, వారి హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క బాధ, చింత యావత్తు నాయన నీకు చెప్పుకుంటున్నారు తండ్రి. వారి చింత యావత్తు నాయన తీసివేసేయమని కోరుతున్నారు తండ్రి. కష్టాలు గుండా వెళ్తున్నా, బాధలు గుండా వెళ్తున్నా, ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నా, మాకు దేవుడు లేడని, దేవుడు తోడుగా లేడు అనుకుంటున్నారేమో, కానీ నువ్వు చెబుతున్నావు నువ్వు సమీపముగానే ఉన్నావని. మేము గుర్తించటం లేదు తండ్రి. మేమే గుర్తించక నాకు దేవుడు లేడు, అండగా లేడు అనుకుంటున్నాం. నువ్వు సమీపముగానే ఉన్నావు. ఎతికితే దొరికే దేవుడు తండ్రి. మేము ఎతకటం లేదు తండ్రి. నిన్ను ఎతుకుటకు కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఇదిగో నాయన, సంతోషం ఎక్కడో దొరికిద్దని, ఆనందం ఎక్కడో దొరికిద్దని మేము ఆనందపడుతున్నాం తప్ప ఈ ఆనందం శాశ్వతంగా ఉండదని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి తండ్రి. మరి ఏది శాశ్వతంగా ఉండదంటే ప్రభువు నందు ఆనందిస్తే ఇది సంతోషము కలకాలం ఉంటుంది తండ్రి. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించడానికి కృప చూపించండి తండ్రి. ఈ లోక సంబంధమైన ఆనందం కోసం పరిగెడుతున్నారు తండ్రి. ఈ లోక సంబంధమైన ఆనందం కొంచెం సేపే ఉంటుంది, అయినా సరే పరిగెడుతున్నారు, దాంట్లో ఆనందపడుతున్నారు. పంది ఏ విధంగా బురదలో బుర్లాడి ఇది ఆనందపడుతుందో, అదేవిధంగా లోకంలో పాపం చేస్తూ ఆనందపడుతున్నారు తండ్రి. ఇది శాశ్వతంగా ఉంటుంది అని, అది శాశ్వతము కాదని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేతండి. పరలోక రాజ్యమే మనకు శాశ్వతమని, నీవు మాత్రమే ఆ రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇదిగో నాయన, కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి నాయన. మా సేవను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, మా విజ్ఞాపన తెలియజేస్తున్నాను తండ్రి. మా సేవ నానాటికి వృద్ధి పొందే కృప చూపించమని కోరుతున్నాను తండ్రి. నాయన, మమ్మల్ని చూసి మా పరిచయం చూసి నవ్వుకొని ఉండొచ్చు, ఎగతాళి చేసి ఉండొచ్చు, హేళన చేసి ఉండొచ్చు నాయన. అయినా సరే నేను సిగ్గుపడట్లా, నేను ఆనందపడుతున్నాను తండ్రి. నిన్ను ఆనందించటానికి మేము ఆనందపడుతున్నాం తండ్రి. నీ నామాన్ని పట్టుకోండి, ప్రభువునందే ఆనందిస్తున్నాం. మాకు సిగ్గు అవసరం లేదు. కానీ ఎవరైతే ఎగతాళి చేసి అవమానపరిచారో నాయన, వారందరినీ నాయన క్షమించుమని, రాబో దినాల్లో వారందరినీ తీసుకుని రమ్మని కోరుచున్నాను తండ్రి. మా పరిచర్యలో జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న విజ్ఞాపకం తండ్రి. నువ్వు సమీపంగా ఉన్నావని, నువ్వు మా మధ్య ఉన్నావని మేము చెప్పుకుంటున్నాం. మా పరిచర్య విషయంలో జ్ఞాపకం చేసుకొని మా పరిచర్యను అభివృద్ధి పొందించడానికి కృప చూపించమని,
నాయన మేము పడ్డ కష్టము వృధా కాకుండా నాయన నీ చిత్తం అయితే మా పరిచర్యను అభివృద్ధి పొందే విధంగా కృప చూపించమని, మరి ముఖ్యంగా అశోక్ రాజు అన్న గారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రతి బాధ, ప్రతి చింత నీకు చెప్పుకుంటున్నారు కాబట్టి నాయన ఆ చింత యావత్తుని మీ మీద మోపుతున్నారు కాబట్టి ఆ చింత యావత్తును తీసివేసి సమాధానం అనే గృహమునకు వచ్చుటకు కృప చూపించమని, పరిచర్యలో ముందు రోజులలో అభివృద్ధి పొందుటకు మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానాన్ని ఇవ్వమని, ఆ కుమారుడికి కూడా మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానాన్ని తెలియమని, రాబో దినాల్లో నాయన మంచి సాధనముగా సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించే కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.